వంశపారంపర్యంగా మేము మా 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 తండ్రి గారు కట్టిన గుడిలో పూజ కాబట్టి నేను పోవాల్సి వస్తూ ఉంది. శ్రీరామనవమి నేను ఉండలేకపోతాను, నేను అడిగి తీసుకున్నాను. నన్ను వద్దన్నది నాకు పేపర్లో. దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్, తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం మీకుంది. అదే మీ డ్యూటీ. 4th ఎస్టేట్ వాళ్ళ డ్యూటీ అది. ఎత్తి చూపండి, తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపండి. ఏ తప్పు చేయకుండా బట్టగాల్సి, అంటే రాజకీయ నాయకులు ఏడం వేరు, మీరు కూడా బట్టగాల్సి చేస్తారంటే ఎట్లా? వాస్తవాలు రాయండి, తప్పులుంటే కూడా రాయండి, మేము స్వాగతిస్తాం. ప్రజాస్వామ్యం ఇది, మేము మీరు రాసే ప్రజలను స్వాగతిస్తాం. తప్పులు రాసినప్పుడు డెఫినెట్గా స్వాగతిస్తాం. కానీ లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాస్తే ఏమవుతుందంటే విలువలు పడిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. అరే ఇది జనరల్ ప్రక్రియ అండి. మాది రీజనల్ పార్టీ కాదు, మాదేమన్నా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఫామ్ హౌస్లో నిర్ణయాలు అవడానికి. ఇది జాతీయ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ కోణంలో ఆలోచించాలి, రాష్ట్ర కోణంలో ఆలోచించాలి. అన్నీ ఆలోచిస్తే చేసుకుంటాము. జాతీయ పార్టీ కదా మాది. జాతీయ నాయకుడు ఉంటాడు, మాకు జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, జాతీయ మాకు యువ నాయకుడు ఉన్నాడు. అంత సమిష్టి కలిసి నిర్ణయం చేసుకుంటాం. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వెనుక వీపు చూసుకోవాలి కదా. బండి సంజయ్ గారు అమిత్ షా కాదని టిఫిన్ కూడా చేసే పరిస్థితి ఉంటుందా? పొద్దున అక్కడ మెసేజ్ వస్తేనే టిఫిన్ కూర్చుంటాడు, మెసేజ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. పాపం మెసేజ్ రాగానే ఎస్ యూ గో హెడ్ అంటే తప్పు తింటాడు. అది పరిస్థితి వాళ్ళది. వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము ఇక్కడ నేను చెప్పామో మజ్లిస్కి పార్టీకి మద్దతు ఇస్తున్నామని. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మేము ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు మద్దతు విషయంలో. వారికి వారే ఊహించుకొని మాట్లాడుకుంటే ఎట్లా? వాళ్ళు ఏ మద్దతు ఉందని, ఏ మద్దతు దొరుకుతుందని మద్దతు సంఖ్య లేకుండా ఇలా నామినేషన్ వేశారు. ఇది తొండితనం కదా? సంఖ్య లేకుండా ఎట్లా నామినేషన్ వేశారు? ఎవరు మద్దతు తీసుకొని గెలుస్తాం అనుకుంటున్నారు? వాళ్ళు జవాబు చెప్పాలా ఫస్ట్. మాకు సంఖ్య లేదు, ఎస్ సంఖ్య లేదు కాబట్టి మేము ఇలా పోటీలో లేము. ఇన్ఛార్జ్ సెక్రటరీ రివ్యూ అదే అక్కడే మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఇన్ఛార్జ్ సబ్ కమిటీ అది ముఖ్యమంత్రి గారు వేసినారో వారిని కలిసి ఎస్యూ 400 ఎకరాల విషయంలో వారు ఏం చెబుతారో వినడానికి సెక్రటరీ పోయినాము. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ రివ్యూ మీటింగు. బట్టి గారి ఛాంబర్లో యాంటీరూమ్లో కలిసి చెప్పడం జరిగింది. వారు ఇచ్చే వివరణ వారు మంత్రి వాళ్ళు ఇచ్చారు. ఏ రకంగా ఇది జరిగింది, ఎప్పటి నుంచి ల్యాండ్ ఎట్లా ఉంది, ఇది అసలు ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్కి ఇస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు. తర్వాత కోర్టుకు పోయిన ధర్మిలా అది ఇవాళ ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది ఇవన్నీ చెప్పడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు వారి వాదన విన్నారు, స్టూడెంట్స్ యొక్క వాదన విన్నారు, సివిల్ సొసైటీస్ యొక్క వాదన విన్నారు. ప్రజాస్వామ్యం నమ్ముకునే పార్టీ కాబట్టి అందరి వాదనలు వింటాము కూడా. ఎవరు చెప్పారు అది? అసలు అలాంటి ప్రస్తావన లేదు కదా. ఏమని చెప్పారు? మల్లురావు గారి అభిప్రాయం ఏముంటుంది అది? అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లురావు గారి అభిప్రాయం కావచ్చు. అది ఎస్ అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు, అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు. అది కోర్టులో ఉన్నటువంటి అంశం. అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో నాకున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. బట్ ఫైనల్ డెసిషన్ ఎప్పుడవుతుంది? అందరు అభిప్రాయాలు విన్న తర్వాత మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం అవుతుంది. అది అది అంతే అంతే. ఎస్ ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము గవర్నమెంట్ అయినా చేయాలనుకున్నా మా సలహా సూచనలు ప్రభుత్వాన్ని అడిగితే మేము డెఫినెట్గా చెప్తాం. ప్రభుత్వం అడిగితే చెప్తాము. బట్ ఏదున్నా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చర్య తీసుకుంటే అది వ్యక్తిగతం, ఆయన కోసం కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఏ యాక్షన్ అయినా ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి యాక్షను. దాంట్లో సరే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. విద్యార్థులకు కూడా తెలుసు అది హెచ్యూ ల్యాండ్ కాదని. కానీ అదనంగా మాకు కావాలని అడుగుతున్నారు, అడుగుట తప్పులేదు. అదనంగా కావాలని అడుగుతున్నారు.